భూపాలపల్లి హత్య ఘటనను బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోంది. గులాబీ నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతోంది. మేడిగడ్డపై కేసు వేశారన్న కోపంతో హస్తం పార్టీ నేతలు, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు అంతా కట్టగట్టుకుని బీఆర్ఎస్ నేతలపై నెపం నెట్టే పనిలో పడ్డారు. సిపిఆర్ఓ మొదలుకొని కాంగ్రెస్ సోషల్ మీడియా వరకు వాస్తవాలు ఒకలా ఉంటే మరోలా ఈ హత్యను బీఆర్ఎస్ కు ఆపాదించేలా అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు పరిపాలనలో విఫలమైందన్న విమర్శలను కప్పిపుచ్చుకునేందుకు హత్య రాజకీయాలకు తెగబడుతోంది. భూ తగాదాల నేపథ్యంలో భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ పైకి నెట్టేందుకు కుయుక్తులు పన్నుతోంది. పూర్వ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లక్ష్యంగా పావులు కదుపుతోంది. కాగా భూ తగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగినట్లు అందరికీ తెలుసు. మృతుడి భార్య ఫిర్యాదుతో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయమూ విదితమే. భూ తగాదాలే హత్యకు కారణమని స్వయంగా డీఎస్పీ చెప్పిన సంగతి బహిరంగమే. ఇలా హత్యకు సంబంధించిన వాస్తవాలన్నీ తెలిసినా బీఆర్ఎస్ ను బద్నాం చేయాలన్న దురుద్దేశంతో అధికార పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. ఆ ఘటనకు సంబంధించి రేణుకుంట్ల కుటుంబానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్య జరిగిన స్థలంలో గురువారం క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సంచిలో ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అరెస్టైన వారి నుంచి సమాచారం సేకరించిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. కాగా నాగలింగమూర్తి భూమికి సంబంధించి 10 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. రేణుకుంట్ల కొమరయ్య, రేణుకుంట్ల సంజీవ్ కుటుంబాలతో భూతగాదా నడుస్తోందని మృతుడి భార్య సరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్పై వెళ్తున్న తన భర్తను అడ్డుకొని సంజీవ్, శ్రీమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్, కొమరయ్య అనే వ్యక్తులు హత్య చేశారని భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఈ మేరకు 5గురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని స్వయంగా ఎస్ఐ తెలిపారు.